నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఇద్దరు మహిళా దొంగలు హల్చల్ చేశారు. శ్రీ మహాలక్ష్మి పాన్ బ్రోకర్స్ గోల్డ్ దుకాణానికి సంబంధించి ఇద్దరు మహిళలు వెళ్లారు. ఇక వెండి పట్టీలను చూస్తూనే వాటిని అపహరించేందుకు ప్రయత్నించారు. 4 సార్లు 4 జతల పట్టీలను ఒక్కొక్కటిగా పక్కన ఉంచిన సంచిలో పడివేశారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక వెండి పట్టీల చోరీని గుర్తించినటువంటి యజమాని కేకలు వేయడంతో మహిళా దొంగలు పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికులు అప్రమత్తమై అందులోని ఓ మహిళను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరోపక్క మరో మహిళ కూడా దొంగ పరారైపోయింది. రైట్, నాయుడుపేటలో సంబంధించి కూడా దొంగలు రెచ్చిపోయారు. దీనికి సంబంధించి కూడా ఇద్దరు మహిళలను కూడా దొంగతనం చేసే క్రమంలో స్థానికులు పట్టుకున్న సన్నివేశాలు చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఒక మహిళ పరారైపోయింది, ఒక మహిళను పట్టుకున్నారు స్థానికులు. దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, మొత్తానికి మనం చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఇద్దరు మహిళా దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలో శ్రీ మహాలక్ష్మి పాన్ బ్రోకర్స్ బంగారు దుకాణంలో ఇద్దరు మహిళలు కూడా మామూలుగా మహిళలు ఏ విధంగా బంగారం కొనేందుకు వస్తారో ఆ రీతిలో లోపలికి రావడం జరిగింది. అక్కడ వెండికి సంబంధించినటువంటి పట్టీలు అయ్యిండొచ్చు, అదేవిధంగా మెటలుకు సంబంధించినటువంటి ఆభరణాలు చుట్టిమని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాన్ బ్రోకర్ ఎవరున్నారో ఓనర్ ఉన్నారో అతనికి చెప్పడం జరిగింది. వెంటనే అతను తన దగ్గర ఉన్నటువంటి వెండి సామాన్లంతా కూడా బయట పెట్టడం జరిగింది. మరో కస్టమర్ రావడం జరిగింది. మరో కస్టమర్ తో మాట్లాడుతున్నటువంటి సమయంలో వెండి వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం విజువల్స్ లో చూస్తే ఏదైతే పట్టీలు ఉన్నాయో ఒక్కొక్క జత పట్టీలను ఆమె కింద అత్తి తీసుకొని మరొక చేతిలో అంటే అక్కడ ఉన్నటువంటి శారీలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు కూడా కొంత వెండిని ఆమె దాచుకున్న తర్వాత వాటిని ప్రైవేట్ పార్ట్ లో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అయితే దాన్ని గ్రహించినటువంటి ఎవరైతే పాన్ బ్రోకర్ గమనించినటువంటి పాన్ బ్రోకర్ గట్టిగా కేకలు వేయడంతో వాళ్ళిద్దరు కూడా పరారయ్యారు. పరారైనటువంటి ఇద్దరు కూడా బజార్ వీధికి సమీపంలో ఉన్నటువంటి రాజగోపాలపురం ప్రాంతంలో ఇద్దరు మహిళా దొంగలు పరిగెత్తడంతో స్థానికులు అక్కడ వాళ్ళ ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఒక మహిళ మొదటిగా చెప్పింది. ఆ మహిళను పట్టుకొని మీరు ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారని అడిగి పోలీసులు విచారణకు చేపట్టారు. వాళ్ళ మీద ఏదైతే గతంలో ఇంకేదైనా కేసులు ఉన్నాయో దాని మీద కూడా పూర్తి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే మహిళలు సాధారణంగా కూడా ఎక్కడైనా ఇళ్లలో పనిచేస్తున్నటువంటి సమయంలో దొంగతనాలు పాల్పడతారు. ప్రతి ఇటీవల కాలంలో కూడా ఇలాంటి ఆభరణ దుకాణాల్లో అంటే చిన్నపాటి దుకాణాలే కాదు పెద్ద పెద్ద దుకాణాల్లో కూడా బంగారాన్ని ఈ విధంగా ప్రైవేట్ పార్ట్స్ లో పెట్టుకోవడం, మాకు తెలియదని చెప్పి వెళ్ళిపోవడం, ఇలా సీసీ ఫుటేజ్ చూసి మళ్ళీ అదుపులో తీసుకోవడం నిత్యం జరుగుతుంది. అదే నాయుడుపేటలో జరిగినటువంటి ఈ యొక్క సన్నివేశం అంతా కూడా సీసీ ఫుటేజ్ రికార్డ్ అవడంతో పోలీసులు దీన్ని ఎవిడెన్స్ గా తీసుకొని వాళ్ళ మీద ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ నరేష్.